Please just tell me if I'm tell me if I'm tell me if I'm fine. Tell me if I'm tell me if I'm tell me if I'm ఫ్రెండ్స్ అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్ అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే చూస్తారు కదా, ఆ విధంగానే మీ మొబైల్లో మీ ఫొటోస్ వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అనేది ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో లైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రాజెక్ట్ సెక్షన్లో క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిసెట్ సేవ్ అయితే ఉంటాయి, ఒక డిస్ప్లే అవుతాయి. ఈ 2 ప్రిసెట్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. XML లింక్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే నేను అప్డేట్ అయితే చేస్తాను. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే సాంగ్ బీట్ మార్క్ బెస్ట్ సెన్స్ అన్నది అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు వచ్చేసరికి సింగిల్ లేయర్ మ్యూజిక్ అయితే ఉంటుంది. అలాగే బీట్ మార్క్స్ అయితే బీట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి 0 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి మీడియా ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా యాడ్ అయినాక పైన టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా 5th ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే అవుతుంది. ఈ విధంగా అయినాక నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చేసి ఇది తక్కువ ఉన్నది కాబట్టి ఎక్స్టెన్షన్ అయితే వేసుకోండి ఈ ఆప్షన్తో. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి నెక్స్ట్ ఫోటో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని యాడ్ చేసి అగైన్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్కర్కి వచ్చేసి ఎక్స్టెన్షన్ అయితే వేసుకోండి. ఈ విధంగానే ఎండింగ్ వరకు మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫుల్ స్క్రీన్. నేను కూడా అదే విధంగా అయితే యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఈ విధంగా మీరు అనేది ఎండింగ్ వరకు పిక్చర్స్ అయితే యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడైతే మనం వచ్చేసరికి ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. అది ఏ విధంగా యాడ్ చేయాలంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసి షేక్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేస్తే మీకు ఇక్కడ వచ్చేసరికి 2 ఇమేజెస్తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇమేజ్ కొన్ని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఫస్ట్ లేయర్ మీద అయితే ట్యాప్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ కాపీ లేయర్ ఏదైతే ఆప్షన్ ఉన్నదో దీని మీద ట్యాప్ చేస్తే లేయర్ అనేది కాపీ అవుతుంది. ఈ విధంగా అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అదైతే ఓపెన్ అయితే చేసి ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఏదైతే ఉన్నదో ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి లాస్ట్ ఆప్షన్లో రైట్ సైడ్ యారో ఐకాన్ ఏదైతే డిస్ప్లే అవుతుందో దాని మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ గ్రీన్ కలర్లో ఉండేదాన్ని వైట్ కలర్కి అయితే చేంజ్ చేయండి. దానికోసం ఒక ట్యాప్ అయితే చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మీకు గ్రీన్ ఉండేది వైట్కి అయితే చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయినాక పేస్ట్ మీద అయితే ట్యాప్ చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అవుతుంది. ఈ ఫోటో కానీ చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అయితే అవుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయింది ఒక్క ఇమేజ్తో. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి ఫిగర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి సెకండ్ ఇమేజ్ కొన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అది ఓపెన్ చేసి సెకండ్ ఫోటో నుంచి ఎండింగ్ ఫొటోస్ ఎన్ని అయితే ఉన్నాయో ప్రతి ఫోటోకి సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా అయితే మీకు యాడ్ అయితే అవుతుంది. చూసారు కదా, ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా టోటల్ అన్ని ఫొటోస్కి సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అయితే చేయండి. ఈ విధంగా వచ్చేసరికి వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. వీడియో కంప్లీట్ అయింది. నేనైతే ప్లే చేసి పెట్టట్లేదు వీడియో, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వలన. ఈ విధంగా వచ్చేసరికి వీడియో అనేది రెడీ అయితే అవుతుంది. మీరు వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ హెచ్డి క్లాసులో వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో నచ్చిన రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ అయితే ట్యాప్ చేయండి.
ఇదైతే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ సరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.